బాలగారు, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఏది తుఫాను వస్తుందని తెలిసినప్పటి నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి ఎలివేషన్స్తో చంద్రబాబు నిజంగానే నాకు అనిపించింది ప్రజల్లో చులకన చేసేసారేమో వీళ్ళు అని. ఎలివేషన్లకి వాస్తవ చిత్రానికి అంటే జరిగినటువంటి నష్టానికి ఏమైనా పొంతనుందా? పైగా జగన్మోహన్ రెడ్డి అనని వ్యాఖ్యలను కూడా అన్నట్టుగా ఇక మనం ఎలాగూ ప్రజల్లో పలుచనైపోయాం కాబట్టి అటువైపు చల్లేద్దాము, వాళ్ళను కూడా ఏదో ఒక రకంగా ట్రోల్ చేసే పరిస్థితి తీసుకొద్దాము అనేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోందా? సార్, ఇక్కడ ముందుగా నేను మీకు ఒక విషయం చెప్పాలి. మనందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు అంటే టెక్నాలజీ కింగ్, రైట్? అవును. ఈ రోజు ఆ మీడియా ఛానల్లో వచ్చే కథనాలు మనం ఒకసారి చూసుకుంటే నాకు ఒక డౌట్ వచ్చింది సార్. అంటే నాకు టెక్నాలజీ తెలుసు, నేను కూడా కంప్యూటర్ అప్లికేషన్స్ చేసిన వ్యక్తినే అండ్ ఐటీ ఇండస్ట్రీకి సంబంధించిన చదువుకున్నాను. నేను కూడా, నాకు ఐడియా ఉంది. ఈవెన్ నెట్వర్కింగ్ వాటి మీద కూడా నాకు అవగాహన ఉంది. చంద్రబాబు నాయుడు గారు నాకు డౌట్ వచ్చిందంటే ఆయన టెక్నాలజీ కింగ్ కాబట్టి ఏఐతో ఆయన అమరావతి కట్టేస్తాడేమో నాకు డౌట్ ఉంది సార్. ఏఐతో ఈ రోజు ఆయన తుఫాన్ మొత్తం కూడా దూరం చేసేస్తాడని ఒక అప్లికేషన్ ని కనిపెడతాడని నాకు డౌట్ ఉంది సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఏఐ టెక్నాలజీతో ఈ భారతదేశంలోనే ఇంకా నుంచి ఎటువంటి యుద్ధాలు జరగకుండా కూడా ఆయన సెక్యూరిటీ కంచెను కూడా ఏర్పాటు చేస్తాడేమో నాకు ఒక డౌట్ ఉంది సార్. ఎల్లో మీడియాకి ఎలివేషన్లు ఇచ్చారే. నేను అదే అంటున్నాను సార్, వాళ్ళు ఇచ్చిన బయట ఇక్కడ అందరూ చెప్తున్నా. అంటే ఈ మధ్య కాలంలో కొంతమంది అత్యుత్సాహం ఎక్కువ అయిపోయి పిచ్చ పిచ్చ రిపోర్ట్స్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారనమాట. ఇది బేస్డ్ ఆన్ ఎలివేషన్ ఇచ్చే మీడియా ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని నాకున్న కలిగే ఒక డౌట్. ఆర్టికల్ 19 నాకు ఏదైతే ప్రొవైడ్ చేసిందో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అది ఎవరు క్లారిఫై చేయాలి? కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు క్లారిఫై చేయొచ్చు, లేకపోతే దానికి సంబంధించిన వ్యక్తి కూడా క్లారిఫై చేయొచ్చు. నాకు ఎందుకు ఇలాంటి అనుమానం వచ్చిందంటే వీళ్ళ ఎలివేషన్ ఇంత రేంజ్ లో ఉంది కదా. అవును, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వీళ్ళ టెక్నాలజీ, వీళ్ళ ఎలివేషన్ ఆంధ్రప్రదేశ్ లో అమరావతి రాజధానిలో భూమి ఇచ్చిన ఒక ఆడబిడ్డ నన్ను బతికించండి కుర్రో మొర్రో నేను చచ్చిపోతానంటే వీళ్ళ టెక్నాలజీ అక్కడ పనిచేయలేదా? ఫేక్ అని ఇట్లా కొట్టి సోషల్ మీడియాలో పెట్టారే, ఆ మాట్లాడిందంతా ఫేక్. కారుణ మరణం అనే ఒక అప్లికేషన్ కోర్టులో వేసింది అంటే మెర్సీ డై నుంచి రైట్ టు డై అనే ఒక సుప్రీం కోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం నన్ను బతికించండి లేదంటే చంపేయండి అని చెప్పి పిటిషన్ వేసిందంటే మరి వీళ్ళ టెక్నాలజీ వాళ్ళని ఎందుకు బతికించలేకపోయింది? అది ఫేక్ అని లోకేష్ గారి గణం ఉంటుంది కదా, ఒక టీం ఉంటుంది కదా, లోకేష్ గారి టీము, ఆ టీము ఫేక్ అని ఇట్లా ముద్ర పెట్టి సోషల్ మీడియాలో పెట్టింది. ఆమె మాట్లాడినంత ఫేక్, అసలు అలాంటిది ఏం జరగలేదని అదే సార్ కోర్టులో పిటిషన్ కూడా అంటే కొంపతీసి వీళ్ళు ఏ టెక్నాలజీతో కోర్టులను కూడా తయారు చేస్తున్నారా ఏంటి? అంటే ఉంది లేని కూడా వీళ్ళే చెప్పేస్తున్నారు. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మీకు ఎవరైనా ఎలివేషన్ ఒక రేంజ్ లో చేస్తారు. అంటే ఏదైనా వాళ్ళు చేసిన పనిని చేయడంలో ఎలివేషన్ లో తప్పే లేదు సార్, మార్కెటింగ్ చేసుకోవచ్చు. కానీ ఇదేంటి సార్, తుఫాన్ ని ఆయన అడ్డుకోవడం ఏంటి? ఆ ఒక ఛానల్ నేను చూశాను, ఆయన నాకు బాగా సన్నిహితుడే. ఆయన కుదరలేదంట, మాత్రం దాన్ని తీసుకెళ్లి పక్కన ఎక్కడ పడేస్తారంట. వాట్ నాన్ సెన్స్ సార్. మీడియా అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఉన్న ఇన్ఫర్మేషన్ ని చేయడం మీడియా పని, లేదు అంటే డిబేట్ చేయండి, అది మీడియా పని. ఇదేంటి సార్ కొత్తగా నాకు అర్థం కాల. తుఫాన్ ని తీసుకొని పట్టుకొని వెళ్ళి దాన్ని పక్కన పెడతారా? కుదరలేదు కానీ అంటే కుదిరితే తుఫాన్ పెడతారా? వామో, ఇది నాకు అర్థం కాలేదు సార్. అంటే భారతదేశంలో 70 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తుఫాన్ను అడ్డుకునే వీరులేమో. అంటే ఎద్దుల నుంచి కరెంటు రాబట్టిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎద్దుల నుంచి కరెంటు రాబట్టే ప్రయత్నం చేస్తానన్నారు కదా, మరి తుఫాన్ని ఆయన అడ్డుకోలేరా? గతంలో సముద్రాన్ని కంట్రోల్ చేశానని ఆయనే అన్నారు. అమరావతిలో 10 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పేపర్లో వచ్చాయి, పేపర్లో. సార్ నాకు తెలిసి ఈ భారతదేశం కాదు, ప్రపంచం పుట్టిన తర్వాత దేవతల కాలం నుంచి కూడా ఈ రోజుల వరకు కూడా దేవతలు కూడా ఒప్పుకున్నారు సార్. ఈ ప్రకృతిని మేము అడ్డుకోవడం మా వల్ల కాదని పరమశివుడే ఒప్పుకున్నాడు. ప్రకృతిని మించిన అని చెప్పేసి. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ప్రకృతిని మాయం చేయగలిగారు, ప్రకృతిని అడ్డుకోగలిగారు అంత కెపాసిటీ వచ్చిందంటే ఐ డోంట్ నో ఏ రేంజ్ ఆఫ్. ఇక్కడ ప్రశ్న ఒకటి సార్, చంద్రబాబు నాయుడు గారు నేను అరచేత్తో ఆపేస్తా, దాన్ని తిప్పి పక్క రాష్ట్రంలో వేస్తా లేదా వేరే సముద్రంలో వేస్తానని పాపం చంద్రబాబు నాయుడు గారు అనలేదు. వీళ్ళిచ్చే ఎలివేషన్స్ తో ఆయన చులకనైపోతున్నారు ప్రజల్లో అనేది నా బాధ సార్. ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు గారు అన్నారని నేను అనట్లేదు, ఈ మీడియా గురించి నేను మాట్లాడుతున్నా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ చంద్రబాబు నాయుడు గారు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ మీడియా ఛానల్. ఎందుకు చంద్రబాబు నాయుడు గారి యొక్క వకాలత తీసుకొని వీళ్ళు చేస్తున్నారు? నాకు 2 డౌట్లు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఏమన్నా ఇప్పుడు వీళ్ళకి యాడ్స్ గురించి డబ్బులు ఏమైనా ఎక్కువగా ఇస్తుందా?
ఆ డబ్బుల గురించి వీళ్ళు చేస్తున్నారా, లేకపోతే బ్యాక్ అండ్ బిహైండ్ వీళ్ళకి సంబంధించిన కొన్ని ఫైల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫైల్స్ లైజనింగ్ వీళ్ళు ఏమైనా చేసుకొని దాని ద్వారా ఇల్లీగల్ గా డబ్బులు ఏమైనా సంపాదిస్తున్నారా, అందుకోసమే ఈ మీడియా ఛానల్ అన్ని వీళ్ళని డబ్బాలు వేసుకుంటున్నాయా, నాకు డౌట్ ఉంది. నేను ఎందుకు అడుగుతున్నానంటే, లేకపోతే ఇప్పుడు నాకు మీకు ఏమవసరం ఉంది సార్ ఒకరి గురించి భజన చేయడానికి? చెప్పండి, ఎప్పుడు భజన చేస్తారు? ఇప్పుడు మనమే ఉన్నాం, కామన్ సెన్స్, ఇది పెద్ద రాకెట్ సైన్స్ కూడా అక్కర్లా. ఇప్పుడు నేను ఒక దగ్గర పని చేస్తున్నాను సార్, నేను ఆ పని చేసే వ్యక్తి గురించి భజన ఎప్పుడు చేస్తాను? ఆయన నాకు ఏదైనా బెనిఫిట్ చేస్తే భజన చేస్తాను. మన ఇంట్లో పని మనుషులు తీసుకోండి, మనం ₹1 డబ్బులు కానీ ఇవ్వలేదు, మన పని మనిషి ఊరుకుంటుందా? బండ బూతులు తిరుగుతుంది బయటకు వెళ్ళి. సో అలాంటిది పని బయటకు వెళ్ళి మంచిగా చెప్తుందంటే అర్థం ఏంటి? ఆమె డబ్బులు కొట్టేసినా, ఆమె డబ్బులు తీసుకున్నా మనమే పట్టించుకోవట్లేదని అర్థం. లేదు అంటే ఆమె బెనిఫిట్ చేస్తున్నామని అర్థం. ఇక్కడ చాలా సింపుల్ లాజిక్ కదా. ఆ మీడియా ఛానల్ డబ్బాలు కొడుతున్నాయి, భజన చేస్తున్నాయి అంటే అర్థం ఏంటి? ఆ మీడియా ఛానల్ కు సంబంధించిన ప్యాకేజ్ వెళ్తున్నాయేమో నాకు డౌట్. ఇంకొకటి, ఆ మీడియా సంబంధించిన వెండర్స్ ఎవరైతే ఉంటారో, క్యాపిటలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఫైల్స్ అని సచివాలయంలో వీళ్ళ రోజు తిరిగి క్లియర్ చేసుకొని ఆ వచ్చే ప్రాజెక్టులలో పర్సెంటేజ్ ఏమైనా తీసుకుంటున్నారేమో నా డౌట్ ఉంది. లేకపోతే ల్యాండ్ విషయంలో కానీ ఎకరాలలో కానీ వీళ్ళకి ఏమైనా వాటాలు ఉన్నాయో నాకు డౌట్ ఉంది. ఎందుకు నాకు డౌట్ ఉందంటే ఇది రెగ్యులర్ గా జరుగుతాయి, ఎందుకంటే మేము అదే సిస్టమ్ లో ఉన్నాం కాబట్టి ఏం జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బిల్లులు రావట్లేదు అన్న విషయంలో ఈ రోజు కోర్టులో రిట్ ఫైల్ అవ్వట్లేదు. ఎందుకు ఫైల్ అవ్వట్లేదు అంటే కమిషన్ తో బిల్ సింపుల్. ఇప్పుడు నా క్లయింట్స్ చాలా మంది నాకు చెప్పింది ఏంటంటే, ఎందుకంటే మీరు ఇప్పుడు ఏం వేయట్లేదు గవర్నమెంట్ మీద, రిట్స్ ఏం వేయట్లేదు అంటే, ఎందుకు సార్ ఇక్కడ ఖర్చు పెట్టే డబ్బులు కంటే మా 30% కమిషన్స్ డబ్బులు వచ్చేస్తున్నాయి అంటున్నారు. అంటే చూడండి ఎంత కరప్షన్ స్టార్ట్ అయిపోయిందో, ఎంత కరప్షన్ జరుగుతుందో. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈ రేంజ్ లో ఏఐ టెక్నాలజీని లేకపోతే టెక్నాలజీని వాడి మన ప్రకృతిని కూడా అడ్డుకుంటున్నారు అంటే నిజంగా హాస్యాస్పదం. రెండో విషయం, ఇంకో 2 minutes నేను కంప్లీట్ చేస్తాను సార్. ఎవరైనా తుఫాన్ వస్తే బేసిక్ గా ఏ మీడియా ఛానల్ అయినా ఏం చెప్తుందంటే, ఇక్కడ వరద వస్తుంది జాగ్రత్త పడండి, అక్కడ నదికి వస్తుంది జాగ్రత్త పడండి, ఇక్కడ బ్రిడ్జ్ పోయింది జాగ్రత్త పడండి, ఇక్కడ రోడ్డు పోయింది జాగ్రత్త పడండి. ఇవి సార్ చెప్తారు నాకు తెలిసినంత వరకు చిన్నప్పటి నుంచి. ఇదెక్కడ ఈ మీడియా ఛానల్స్ నాకు అర్థం కల. అలాంటి బులెటిన్స్ ఎక్కడ లేవు, ఆ ఇన్ఫర్మేషన్ లేదు. ఓన్లీ ఆయన ఆపేశాడు, ఈయన ఆపేశాడు. అసలు ఎందుకు ఆ మీడియా ఛానల్స్ లేదు అంటే నేను నాకు చెప్పాను సార్. ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నాకు తెలిసి చాలా ఏరియాస్ లో కూడా వెళ్ళడానికి రూట్స్ లేవు. పోనీ ఏ మీడియా ఛానల్ కవర్ చేసి చెప్తుందా ఈ పలానా ఏరియాలో రోడ్లు బాగాలేవు, ఈ పలానా ఏరియాలో రోడ్లు లేవు అని చెప్పేసి? ఎందుకు చెప్పట్లేదు వీళ్ళు? అంటే వీళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? అంటే వీళ్ళకి దాని రెస్పాన్సిబిలిటీ లేదా? ఈ రోజు అక్కడ ఎవరైనా పడిపోయి ఒకవేళ తెలియక చచ్చిపోతే వీళ్ళ మీద మనం మర్డర్ కేసు పెట్టద్దా? ఎందుకంటే వాళ్ళు చెప్పలేదు కదా, రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి కూడా ఉంది కదా. ఎంత కరప్షన్ స్టార్ట్ అయిపోయిందో, ఎంత కరప్షన్ జరుగుతుందో. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈ రేంజ్ లో ఏఐ టెక్నాలజీని లేకపోతే టెక్నాలజీని వాడి మన ప్రకృతిని కూడా అడ్డుకుంటున్నారు అంటే నిజంగా హాస్యాస్పదం. రెండో విషయం, ఇంకో 2 minutes నేను కంప్లీట్ చేస్తాను సార్. ఎవరైనా తుఫాన్ వస్తే బేసిక్ గా ఏ మీడియా ఛానల్ అయినా ఏం చెప్తుందంటే, ఇక్కడ వరద వస్తుంది జాగ్రత్త పడండి, అక్కడ నదికి వస్తుంది జాగ్రత్త పడండి, ఇక్కడ బ్రిడ్జ్ పోయింది జాగ్రత్త పడండి, ఇక్కడ రోడ్డు పోయింది జాగ్రత్త పడండి. ఇవి సార్ చెప్తారు నాకు తెలిసినంత వరకు చిన్నప్పటి నుంచి. ఇదెక్కడ ఈ మీడియా ఛానల్స్ నాకు అర్థం కల. అలాంటి బులెటిన్స్ ఎక్కడ లేవు, ఆ ఇన్ఫర్మేషన్ లేదు. ఓన్లీ ఆయన ఆపేశాడు, ఈయన ఆపేశాడు. అసలు ఎందుకు ఆ మీడియా ఛానల్స్ లేదు అంటే నేను నాకు చెప్పాను సార్. ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నాకు తెలిసి చాలా ఏరియాస్ లో కూడా వెళ్ళడానికి రూట్స్ లేవు. పోనీ ఏ మీడియా ఛానల్ కవర్ చేసి చెప్తుందా ఈ పలానా ఏరియాలో రోడ్లు బాగాలేవు, ఈ పలానా ఏరియాలో రోడ్లు లేవు అని చెప్పేసి? ఎందుకు చెప్పట్లేదు వీళ్ళు? అంటే వీళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? అంటే వీళ్ళకి దాని రెస్పాన్సిబిలిటీ లేదా? ఈ రోజు అక్కడ ఎవరైనా పడిపోయి ఒకవేళ తెలియక చచ్చిపోతే వీళ్ళ మీద మనం మర్డర్ కేసు పెట్టద్దా? ఎందుకంటే వాళ్ళు చెప్పలేదు కదా, రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి కూడా ఉంది కదా. రైట్. అంటే వీళ్ళ కూడా చాలా ఉంటుంది సార్. yes sir.